హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు మా అన్న బర్త్డే. అందరికి పేదవాళ్ళకి అందరికి అన్నం పంచడానికి వచ్చాము. హలో అండి, నా పేరు పూర్ణి. నమస్తే. ఈరోజు మేము మాతృదేవో భవ ఫౌండేషన్స్కి వచ్చాము మా అన్నయ్య పుట్టినరోజుకి. మీరు కూడా ఇక్కడికి వచ్చి అందరితోటి సెలబ్రేషన్ చేసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. 150 మంది ఇక్కడ ఉంటారు. బర్త్డే సెలబ్రేషన్గా మేము ఇక్కడ అన్నదానం చేశాము. మీరు కూడా వచ్చి అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను. హలో అండి, అందరికీ కూడా నమస్కారం. నా పేరు పూజ. సో ఇక్కడ నా కొడుకు ఈరోజు పుట్టినరోజు అనమాట. 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. సో మాతృదేవో భవ అనేది నేను ఇన్స్టాలో చూశాను. ఇన్స్టాలో చూసి అసలు ఒక తల్లి కొడుకు కలిసి ఇంత మంచి పెద్ద ఫౌండేషన్ని క్రియేట్ చేసి ఎవరు అంటే ఎక్కడెక్కడో బస్ స్టాప్స్ అలా అక్కడెక్కడ పడుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ మంచిగా చూసుకుంటూ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళని అప్పచెప్తూ ఇంత మంచి ఫౌండేషన్ని రన్ చేస్తున్నారు. నిజంగా అప్రిషియేట్ చేయాలండి. నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నేను చెప్పాలి అని అంటే కూడా నాకు తోచినంత సహాయం నేను చేద్దామని, నాకు ఎంత వచ్చినా కానీ నాలో ఉన్నంత వరకే అవుతుంది. కాబట్టి చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక చిన్న కోరిక ఏంటంటే, మీకు తోచింది నెలకి కొంచెము కాస్త కొంత ఎంతైతే అంతగానం మా వాళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా కానీ వేస్ట్ ఆఫ్ అండి, ఎలాంటి ఫంక్షన్స్ అయినా బయట మీరు చేసుకొని కూడా డబ్బులు వేస్ట్ అవుతుంది. అదేదో ఇక్కడికి వచ్చి మీరు సంతోషాన్ని ఇక్కడ పంచుకుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేనైతే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నాకు. నా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ముందుగా ఇక్కడికే వచ్చి ఫస్ట్ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకున్న తర్వాతనే నేను ఏదైనా పనిచేయాలనుకుంటున్నాను. మీరు అందరు కూడా వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మనం చూస్తున్నాము. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక మంచి ఫౌండేషన్గా అయితే ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి ఫౌండేషన్ క్రియేట్ చేసిన వాళ్ళకి నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా. ధన్యవాదాలండి.